వల్ల ప్రతి వార్డులో కూడా చిన్నపిల్లలు స్కూల్కి పోవాలన్నా, అలాగే పెద్దలు కూడా వారి పనులు ముగించుకొని ఇంటికి పోయే సమయంలో కూడా కుక్కలు అటాక్ చేయడం జరుగుతుందనేది అన్ని వార్డుల నుంచి మనకు సమాచారం ఉంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమానుషమైన సంఘటనలు కుక్కల అటాక్ ద్వారా చిన్నపిల్లలు కూడా చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. అందుకే మన గజ్వేల్ మున్సిపాలిటీ పాలకవర్గం ఈ కుక్కల సమస్యను ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఆలోచన చేసి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం 315 జీవోను కూడా తీయడం జరిగింది. దీని ద్వారా కుక్కలకు ఎనిమల్ బర్త్ కంట్రోల్ అనేది ఎంబీసీ ద్వారా ఆ కుక్కలను కుటుంబ నియంత్రణ చేసి కుక్కలు పెరగకుండా చూడడం ఒకటి. రెండవది, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కుక్కలుంటే ఖచ్చితంగా వాటి నుంచి మనం కొంచెం ప్రొటెక్షన్ చేసుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఎవరైతే స్వంతము పెంపుడు కుక్కలు ఉంటాయో ఆ కుటుంబ సభ్యులు కూడా దయచేసి ఆ కుక్కలకు ఒక బెల్ట్ ట్యాగ్ వేసి దాన్ని బయటకు పోకుండా చూసుకునేటువంటి బాధ్యత ఇంటి యజమానులది అనేది విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కుక్కలను మన పట్టణం నుండి కుక్కలకు ఈ యొక్క బ్లూ క్రాస్ సంస్థను మేము కాంటాక్ట్ చేసి వెంటనే వాటిని స్టెరిలైజేషన్ చేసే విధంగా దాన్ని మేము చర్యలు తీసుకుంటున్నాం. మా పాలకవర్గ సభ్యులు కూడా మేము తీర్మానం చేసి ఈ